మీనరాశి వారికి ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది కాబట్టి నెల ప్రారంభంలో మీ గురించి జాగ్రత్త వహించండి. స్థానికుల ప్రవర్తనలో తీవ్రమైన మార్పులు ఉండవచ్చు కాబట్టి మీ ప్రసంగం ప్రవర్తనపై అత్యంత శ్రద్ధ అవసరం. సంబంధాన్ని చెడగొట్టే ఇతర వ్యక్తులకు మంచి లేదా చెడు మాటలు చెప్పే అవకాశాలున్నాయి. మీ కెరీర్ పరంగా ఈ నెల ఫలవంతమైన ఫలితాలను అందిస్తుంది. పనిచేసే నిపుణులు వారి మంచి పనికి మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. సహోద్యోగుల పూర్తి సహకారాన్ని పొందుతారు. అన్ని కార్యకలాపాల్లో సహాయాన్ని పొందుతారు. తద్వారా కార్యాలయంలో స్థానం అనుకూలంగా ఉంటుంది. పోస్టింగ్ యొక్క ప్రభావాలు మంచిగా ఉంటాయి. ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెల తగిన ఫలితాలు అందిస్తుంది. రాహువుతో పాటు కుజుడు మొదటి ఇంట్లో ఉంటాడు. ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అలా కాకుండా కుటుంబ వాతావరణంపై అంగారకుడి ప్రభావం ఉంటుంది. ఇది కొంతమంది స్థానికుల అధ్యయనాలను ప్రభావితం చేస్తుంది. కుటుంబ జీవితానికొస్తే స్థానికులకు మాసం మితంగా ఉంటుంది. సూర్యుడు 2వ ఇంట్లో మరియు శుక్రగ్రహంతో పాటు నెల మొదటి భాగంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. స్థానికుల ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెలసరి సవాలుగా ఉంటుంది. మొత్తం పెరుగుదల స్థాయిలను పెంచడానికి మంచి ప్రయత్నం చేయండి. శని 12వ ఇంట్లో ఉన్నాడు. ఇది నిరంతర ఖర్చుల పెరుగుదలకు దారితీస్తుంది. 2వ ఇంటిపై శని దృష్టి విదేశీ వనరుల ద్వారా ఆదాయాన్ని నిర్ధారిస్తుంది. ఇది డబ్బును ఆదా చేస్తుంది. ఆశించిన విజయాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ నెలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ రాశికి అధిపతి బృహస్పతి 3వ ఇంట్లో కూర్చుని వ్యక్తుల మధ్య సోమరితనం కలిగిస్తాడు. మీరు సోమరితనాన్ని అదుపులో ఉంచుకోకుంటే జీవితంలో విజయాన్ని కోల్పోవచ్చు. వివిధ శారీరక ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు. మీనం పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. నామ నక్షత్రాలు ది, దు, ఝ, ద, దే, దో, చ, చి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. అనుకూలమైన తేదీలు 3, 6, 9. అనుకూలమైన వారాలు గురు, శుక్ర, మంగళవారాలు. రవి 14/4/24 వరకు జన్మరాశిలో సంచారం. తదుపరి ధనస్థానంలో సంచారం వలన మానసిక ఆందోళన పెరుగుతుంది. వ్యవహారాల్లో మూర్ఖపు పట్టుదల వదిలి వ్యవహరించాలి. కుజుడు 23/4/24 వరకు వ్యయస్థానంలో సంచారం. తదుపరి జన్మరాశిలో సంచారం. దీనివలన చెడు స్నేహాలకు మరియు దుర్మార్గ ఆలోచనలకు దూరంగా ఉండాలి. మాసాంతం నుంచి జన్మ కుజ సంచారం జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు పై అధికారులతో సఖ్యతగా మెలగాలి. అభివృద్ధి ప్రయత్నం కొనసాగిస్తారు. మాసం చివర్లో అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకొనడానికి తీవ్రంగా కృషి చేస్తారు. ఏ విషయంలోనైనా ఇచ్చిపుచ్చుకోవడంలో ఉత్సాహంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రుల గృహంలో జరిగే శుభకార్యాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులుంటాయి. దూర ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు. అధికారులతో సమస్యలు రాగలవు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు లభించక ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది. రేవతి నక్షత్రం వారికి మాసాధిపతి శని. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు. అకారణంగా కలహాలు రాగలవు. జంతువులు మరియు వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మీనరాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 12వ ఇల్లైన కుంభరాశి నుంచి 1వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. సూర్యుడు ఈ నెల 13వ తేదీ వరకు మీనరాశిలో 1వ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో 2వ ఇంట్లో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈ నెల 23వ తేదీ వరకు 12వ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 1వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో 1వ ఇంట్లో ఈ నెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు. ఆ తర్వాత 2వ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు. గురువు 2వ ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల 1వ తేదీన గురువు 3వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో 12వ ఇంటిలో, రాహువు మీనరాశిలో 1వ ఇంటిలో, అలాగే కేతువు కన్యారాశిలో 7వ ఇంటిలో తమ సంచారాన్ని ఈ నెలంతా కొనసాగిస్తారు. ఈ మాసంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. ప్రతికూలంతో పోలిస్తే సానుకూల ఫలితం ఎక్కువగా ఉంటుంది. కెరీర్ పరంగా చూస్తే మీకు కొంత సాధారణ సమయం ఉంటుంది. ఎందుకంటే పై అధికారుల నుంచి ఎలాంటి మద్దతు ఉండదు. వారితో కొంత అపార్థం ఉంటుంది. మీరు మీ కోపాన్ని మరియు చిరాకును నియంత్రించాల్సి ఉంటుంది. లేకుంటే దీనివల్ల మరిన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ప్రథమార్థంలో కుజుడు మరియు సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీలో కోపం, అసహనం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
ఈ సమయంలో మీ ఉద్యోగపరంగా ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. ద్వితీయార్థంలో పరిస్థితుల్లో కొంత మార్పు కనిపిస్తుంది. గతంలో ఉన్న ఒత్తిడి తగ్గుముఖం పట్టడం వల్ల మీరు మానసికంగా ప్రశాంతతను పొందుతారు. ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలిస్తుంది. ప్రథమార్థంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబం కారణంగా మరియు ప్రయాణాల కారణంగా ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా ఈ నెలలో కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. వాహనం లేదా ఇంటికి సంబంధించి మరమ్మతులకు కూడా కొంత డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. ఈ నెల పెట్టుబడులకు అనుకూలం కాదు. ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణ స్థితికొస్తుంది. మొదటి ఇంటిపై సూర్యుని యొక్క రవాణా కారణంగా మీకు తల, గుండె మరియు రక్తానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఈ నెలలో ప్రథమార్థంలో కుజుడు మరియు బుధుని గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మానసిక ఒత్తిడికి లోను కావడం లేదా లేని అనారోగ్య సమస్యలు ఊహించుకుని భయాందోళనకు గురవడం జరుగుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో అనారోగ్య సమస్యల నుంచి కోలుకోవడం జరుగుతుంది. కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు లేదా అపార్థాలు ఉంటాయి. సూర్యుని సంచారం వల్ల మీరు దూకుడుగా మరియు మొండిగా ఉంటారు. దీని ఫలితంగా మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి సహనంగా ఉండేందుకు తక్కువ మాట్లాడడానికి ప్రయత్నించండి. అలాగే మీరు మీ బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు సహనంగా ఉండడం మంచిది. ప్రథమార్థంలో కుజుడు, బుధుడు మరియు సూర్యుడు అనుకూలంగా ఉండరు కాబట్టి ఈ సమయంలో మీరు త్వరగా ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. యోగా, ప్రాణాయామం లాంటి పద్ధతులను పాటిస్తే ఈ సమస్యను కొంతవరకు అదుపులో పెట్టవచ్చు. వ్యాపారస్తులకు ఈ నెల సాధారణ ఫలితాలిస్తుంది. ప్రథమార్థంలో ఖర్చులు ఎక్కువ అవ్వడం కారణంగా మరియు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావడం వల్ల వ్యాపారంపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతారు. కానీ దాని కారణంగా వ్యాపారంలో అభివృద్ధి తగ్గుతుంది. ఈ కారణంగా వ్యాపారంలో అభివృద్ధి తగ్గుతుంది. అంతేకాకుండా మీ వ్యాపార భాగస్వాములతో ఏర్పడ్డ మనస్పర్ధలు కూడా వ్యాపారం తగ్గేందుకు కారణమవుతాయి. ఈ సమయంలో మీరన్నదే సరైనదనే మొండి వాదన కాకుండా ఎదుటివారిని అర్థం చేసుకుని ప్రవర్తించడం వలన చాలా వరకు సమస్యల్ని తగ్గించుకోవచ్చు. ఈ నెల ద్వితీయార్థంలో సమస్యలు కొంతమేరకు తగ్గడం, వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాలిస్తుంది. ప్రథమార్థంలో తమ తొందరపాటు కారణంగా కానీ ఆవేశం కారణంగా కానీ చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవడం, అలాగే అన్నీ తెలుసన్న అహంకారంతో ఉండటం వల్ల పరీక్షల్లో సరైన ఫలితాన్ని పొందలేకపోవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు ఓపికగా ఉండడం, చదువుపై శ్రద్ధ పెట్టడం, ముఖ్యంగా అహంకారాన్ని వేడటం వలన పరీక్షల్లో మంచి ఫలితాన్ని పొందుతారు. పోటీ పరీక్ష రాస్తున్న వారు ఈ నెల ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఈ రాశ్యాధిపతి గురువు ఈ నెల 30 వరకు ద్వితీయ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా గడిచిపోతుంది. ఇతర శుభగ్రహాలు కూడా అనుకూల స్థానాల్లో సంచరిస్తున్నందువల్ల ఈ నెలంతా ఈ రాశి వారికి ఇతర విషయాల్లో కూడా సంతృప్తికరంగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటు మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యలు తగ్గడం వంటివి జరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. విద్యార్థులకు కొద్దిపాటి శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఈ రాశివారు ఏప్రిల్ నెలలో ఏ పనులను వాయిదా వేయకుండా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే మీ పనిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలి. అనవసరమైన పరధ్యానాలకు దూరంగా ఉండాలి. మీ సొంత వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే రిస్కున్న ప్రదేశంలో డబ్బును పెట్టుబడి పెట్టరాదు. రాజకీయాల్లో పదవి లేదా ప్రత్యేక బాధ్యత కోసం ఎదురుచూపులు పెరగవచ్చు. నెల చివరి భాగంలో మీ డబ్బును సరిగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. డబ్బును ఎక్కువగా ఖర్చు చేయడం మానుకోవాలి. లేకుంటే మీరు తరువాత రుణం తీసుకోవాల్సి రావచ్చు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్లయితే డబ్బుకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు బెట్టింగ్, షేర్లు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. లేకుంటే ఆర్థికంగా నష్టపోవాల్సి రావచ్చు. మీరిప్పటికే ప్రేమ బంధంలో ఉన్నట్లయితే మీ ప్రేమ భాగస్వామితో మెరుగైన సమన్వయాన్ని చూడవచ్చు. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. మీనరాశి వారికి కూడా ఏప్రిల్ నెల చాలా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. దీంతోపాటు వీరికి కొత్త వ్యక్తులు కూడా పరిచయమయ్యే అవకాశాలున్నాయి.
అలాగే భవిష్యత్తుకు సంబంధించిన ప్రయోజనాలను కూడా తెలుసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సపోర్ట్ లభించి అనేక రకాల లాభాలు పొందుతారు. అలాగే మీరు కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించవచ్చునని జ్యోతిష్యుల మాట. కానీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే చిన్న చిన్న సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఇక పరిహారం చూసినట్లయితే మంచి నాణ్యత గల పసుపు పుష్పరాగాన్ని ఉంచండి. దాన్ని బంగారు ఉంగరంపై ఉత్తమ మార్గంలో చెక్కండి. శుక్లపక్షం గురువారం నాడు దీన్ని చూపుడు వేలుకు ధరించండి.